మనుషులు తమ వారితో, తన రక్త సంబంధికులతో చెప్పుకోలేనటువంటి విషయాలు ఎవరితో పంచుకుంటాడంటే తన స్నేహితులతో పంచుకుంటాడు అనేది చెప్పుకుంటూ ఉన్నారు. ఈ స్నేహానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే కూడా మరి చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బంధం, స్నేహ బంధం. ఈ బంధంలో ఉన్న వాళ్ళు ఒకరికి ఒకరు స్నేహితులు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ స్నేహితులు ఉన్నారు. మాకు స్నేహితులే లేరు అనడానికి లేదు. బడికి వెళ్ళేటువంటి పిల్లల్ని అడిగితే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరిని అడిగితే ఇదిగో పలానా ఆయన, ఇదిగో పలానా వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్. నేను 10వ తరగతి చదివేటప్పుడు నాతో పాటు చదివిన వ్యక్తి ఇదిగో 10th క్లాస్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇతడే. ఇదిగో ఇంటర్మీడియట్ నేను చదువుతూ ఉన్నప్పుడు నాతో పాటు ఇంటర్ చదివిన వ్యక్తి, ఈయన నా బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో డిగ్రీలో ఈయన బెస్ట్ ఫ్రెండ్. ఇలా చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలు అడిగితే మా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో ఈయన అని పలానా వ్యక్తి అని మనుషుల గురించి చెబుతా ఉన్నారు. ఇక అదేవిధంగా పని చేసే చోట కూడా మనుషులు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో తమ తోటి పని వారితో కూడా స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు. ప్రియమైన దేవుడుతున్నారు, వాళ్ళు కూడా స్నేహితులు కలిగి ఉన్నారు. పని చేసే వాళ్ళకు ఉన్నారు, పిల్లలకు ఉన్నారు, పెద్దలకు ఉన్నారు, ముసలి వయసులో ఉన్న వారికి కూడా స్నేహితులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు పురుషులలో కానీ స్త్రీలలో కానీ స్నేహితులను కలిగి ఉన్నారు, ఫ్రెండ్స్. అయితే ఈ పాఠం ద్వారా మనం ఆలోచించబోయేటువంటిది ఏంటంటే నిజమైన స్నేహితుడు ఎవరు, అది మనం ఆలోచించబోతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులు తమ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తే గొప్పగా చెప్తారు, నా బెస్ట్ ఫ్రెండ్ అని, నేను అడిగినటువంటి ప్రతిదీ నాకు ఇస్తాడని తమ మనసులో ఒక చెరగని ముద్ర వేసుకుని ఉంటారు. అయితే తమ దశలో, తమ జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలమైన కాదు కానీ ప్రతికూలమైన పరిస్థితులు వారి జీవితంలో తాండవించినప్పుడు ఎవరు నిజమైన స్నేహితులో, ఎవరు స్నేహితులో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేవుడు చెప్పాడు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మనం మన జీవితంలో స్నేహితులుగా ఇదిగో పలానా వ్యక్తి స్నేహితుడు, ఇదిగో ఈమె నాకు స్నేహితురాలు అని అనుకునేటువంటి ప్రతి మనిషి దేవుడు చెప్పేటువంటి మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు వినడం ద్వారా ఎన్నో విషయాలు మరి తారసపడతాయి. పిల్లలు ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, బీదవాడు తన చుట్టములు అందరికీ ఏమైపోతాడు, అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. ఇక్కడ విషయం చెబుతూ ఒక బీదవాడు, అతని యొక్క స్థితి ఏం జరుగుతుందంటే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, బంధువు. ఎవరైతే బంధువులు ఉంటారో ఆ బంధువులలో ఈ వ్యక్తి బీదవాడైతే, పేదరిక పరిస్థితిలో ఉంటే, దుర్దశలో ఉంటే అతనికి చుట్టములు ఎలా ఉంటారంటే అసహ్యుడు. ఇతను అసహ్యుడు. తినడానికి తిండి కూడా లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. మన కార్యక్రమాలలో ఇతన్ని పిలుచుకోవడానికి కుదరదు, మనతో ఇతను సెట్ కాడు.
బీదవాడు, పేదవాడు, ఒక దరిద్రుడు, బంధువులే వదిలేస్తారు. ప్రియమైన దేవుని పిల్ల, తమ జీవితంలో పేదరికం తాండవించినప్పుడు స్నేహితులను నమ్ముకుంటే లేదా చుట్టములను నమ్ముకున్నా ఆ చుట్టములు, ఆ బంధువులు నిన్ను వదిలేస్తారు, నిన్ను అసహించుకుంటారని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అలా బీదవాళ్ళను అసహించుకునే చుట్టములు అనగా బంధువులు, అలా బీదవాళ్ళను విడిచిపెట్టేటువంటి స్నేహితులు అనే వాళ్ళు నిజమైన స్నేహితులా? కాదు. అవసరాలకు నువ్వు పెడితే తినడానికి వచ్చేవాళ్ళు, నువ్వు ఇస్తే నీ నుండి పొందుకోవాలనే ఆలోచనతో నీ వెంట పరిగెత్తే వాళ్ళు, నీ జీవితంలో దీనస్థితికి నువ్వు చేరుకున్నప్పుడు వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు బంధువులు అనుకుంటావు, ప్రియులు అనుకుంటావు, వారే నిన్ను చివరికి వదిలేస్తారు. ఇదిగో నా స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు, కనీసం వీళ్ళైనా సరే నన్ను ఆదరిస్తారు, చేరదీస్తారు అనుకుంటావు. వారి దృష్టిలో కూడా నువ్వు అసహ్యుడుగా ఉంటావు, నేను వదిలేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పేదరికం వలన స్నేహితులను పోగొట్టుకుంటామా? పోగొట్టుకుంటా, ఆల్రెడీ వదిలేస్తారు. ఇంకొక వచనం చూద్దాం, అక్కడే అదే అధ్యాయంలో 4వ వచనం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను. స్నేహితులు ఎక్కువగా ఉన్నారు అని కొంతమంది చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ప్రతిరోజు ఇతని ఇంట్లో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ఇతనితో కలుస్తూ ఉంటారు. ఇతనికి ఎంతమంది స్నేహితులు అనుకుంటాం. అతని దగ్గర ధనం ఉంది కాబట్టి, అతని దగ్గర సంపద ఉంది కాబట్టి అతని స్నేహితులు ఎక్కువైపోయారు. ధనము గల వాడికి స్నేహితులు అధికంగా ఉంటారు. ఒకవేళ ఆ ధనవంతుడే, ఆ వ్యక్తే తన జీవితంలో ఒకనొక పరిస్థితుల్లోకి చేరుకున్నప్పుడు, దురదశలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ స్నేహితులే, ఆ ప్రేమించిన స్నేహితులే, ఆ ధనం ఉన్నప్పుడు వెంటబడిన స్నేహితులే ఏం చేస్తారంటే దరిద్రతను బట్టి తన స్నేహితులను పోగొట్టుకుంటారు. అలా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, లేనప్పుడు వదిలేసేవాళ్ళు, వీరు నిజమైన స్నేహితులా? నిజమైన స్నేహితులు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవసరాలకు వాడుకునేవాళ్ళు. ఈరోజు ప్రపంచంలో స్నేహం పేరిట ఇదిగో నా యొక్క రహస్యాలు మా ఇంట్లో తల్లిదండ్రులకు కానీ, ఇదిగో నా భార్యకు కానీ చెప్పలేదు, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్కు నా గురించి అంతా తెలుసు వాడికి అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఆ స్నేహితులే ఒకనొక రోజు వదిలిపెడతారు. ఆ స్నేహితులే అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ స్నేహితులే నీ గురించి ఇంకొక చోట చెడ్డగా చెప్తారు. ఆ స్నేహితులే, నువ్వు నమ్మిన స్నేహితులే నీకు కీడు చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ స్నేహితులే నీ ప్రాణాన్ని తీసే పరిస్థితిలో వచ్చేస్తారు. ఈరోజు చూస్తే ప్రపంచంలో ఎన్నో సందర్భాలు మనకు తెలుసు. చదువుకునే పిల్లలలో స్నేహితులని చెప్పుకుంటున్న వారి మధ్యలోనే ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి బాగా చదువుతూ ఉన్నాడు, నాకంటే ఎక్కువగా వెళ్ళిపోతా ఉన్నాడని ఆ స్నేహితుడే ఈర్ష్యతో, అసూయతో ఒకనొక చోటుని తీసుకెళ్ళి, పార్టీ పేట తీసుకెళ్ళి అక్కడ పార్టీలో ఉండగానే మద్యంతో మత్తుడుగా అయినప్పుడు అతని మీద పడి చంపిన వాళ్ళు కూడా ఎంతో మంది లేకపోతే, స్నేహితుడిని నమ్ముకోవడం వల్ల అనర్థాలు, మరి ఎందరో తమ జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళ, వ్యాపారంలో నమ్మకంగా పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళే ఒకనొక పరిస్థితి వచ్చిన తర్వాత డబ్బు మీద వ్యామోహంతో స్నేహంగా మరి ఎంతో కాలం స్నేహించిన వ్యక్తే పొరుగు వాడికి కీడు చేసే వాళ్ళు కూడా లేకపోతే, సరే దేవుడు ఇంక చెప్పాడు, అయిన ప్రధానం నేను నా స్నేహితులను నమ్ముకుంటాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇదని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెబుతూ ఉన్నటువంటి జాగ్రత్త మనం గమనిస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం పిల్లలు. మీకా గ్రంథం 7వ అధ్యాయం
5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక స్నేహితుని యందు ఉంచవద్దు. నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడు నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఇతడు, ఇతను నమ్మకుంటే ఎలా, ఇతన్ని పోగొట్టుకుంటే ఎలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెబుతున్నటువంటి హితోపదేశం, దేవుడు చెబుతున్నటువంటి జాగ్రత్త, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని యందు ముఖ్య స్నేహితుని నమ్మిక ఉంచవద్దు. బెస్ట్ ఫ్రెండ్ అంటావు, బెస్ట్ ఫ్రెండ్ అని నీ గురించి పూర్తిగా అన్ని విషయాలు నువ్వు చెప్పేస్తావు. నువ్వు నమ్ముతున్నావు, ఆ వ్యక్తిని నమ్మావు, మనిషిని నమ్మావు కాబట్టి నీకు చివరికి నాశనమే సంభవిస్తుందేమో. జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త, నమ్ముకోవద్దు. ముఖ్య స్నేహితుడా, ముఖ్య స్నేహితురాలా నమ్ముకోవద్దు. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఎంతో ప్రపంచంలో చూస్తే మనం తెలియని సంఘటనగా బెస్ట్ ఫ్రెండ్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ భార్య మీద కన్నేస్తాడు. ఆ ఫ్రెండ్ లేనప్పుడు ఆ ఫ్రెండ్ భార్యతో మరి జరిగించాలనేటువంటి ఘోరమైన కార్యక్రమం జరిగించి ఫ్రెండ్స్ ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన స్నేహితులు ఎంతో మంది లేకపోలేదు ప్రపంచం. దేవుడు చెప్పాడు నమ్ముకోవద్దు, జాగ్రత్త. వారి వలన నీకు జీవితంలో నాశనం సంభవిస్తుంది. నీ కుటుంబం పచ్చని కాపురం చిచ్చు పెట్టేస్తారు. దేవుడు చెబుతున్న జాగ్రత్తలు ప్రేమైన దేవుడు కూడా. అయితే స్నేహమే వద్దా? ఎవరిని స్నేహించకూడదా అంటే మనుషులను స్నేహిస్తే, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే నీకు కీడే. అందుకే దేవుడు చెప్పాడు మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయననే నువ్వు ఆశ్రయించాలి. నీకు ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టం ఉందా? నువ్వు స్నేహం చేయాలని నీకు ఇష్టంగా ఉందా? అయితే నువ్వు ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? మనిషితో కాదు. ఈ మనిషితో నువ్వు చేసినా ఆ మనిషితో ఏదో ఒక రోజు ముప్పే. నువ్వు దేవుడితో స్నేహం చేయి. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? దేవుడితో స్నేహం చేయడమా? చేయడమే, చేయాల్సిందే. ఒకరోజు అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాముకు ఉన్నటువంటి పేరు, ఇదిగో ఇతను దేవుడి స్నేహితుడు. చూద్దాం, ఒక మాట చూద్దాం పిల్ల. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము ఒక మనిషి. ఈ అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. మనిషిని కాదు, దేవుని నమ్మాను. అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగిన దేవుడి స్నేహితుడు అబ్రహాం. అబ్రహామా? ఆయన దేవుడి స్నేహితుడు. చుట్టూ ఉన్న మనుషులు ఆయన గురించి అవగాహన చేసినప్పుడు ఎంత భక్తిపరుడు. ఆయన దేవుడి స్నేహితుడు. ఆయనకు విరోధంగా ఉంటే, దేవుడి యొక్క స్నేహితుడికి విరోధంగా ఉంటే ఇక మన జీవితంలో పతనమే. ప్రియమైన దేవుడి పిల్లారా, ఆయనకు దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. దేవుడు అబ్రహామును స్నేహితుడుగా పిలిచిన సందర్భం ఉందా? ఇదిగో ఈ అబ్రహాము నాకు స్నేహితుడు అని దేవుడు ఏ సందర్భంలో అయినా ఏ ఒక్క మాట చెప్పాడా? చెప్పాడు. ఒక వర్షం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన, ఇక్కడ చూడండి పదం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సంతానమా? నా స్నేహితుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా? నా స్నేహితుడు అబ్రహాము
దేవుని స్నేహితులని అబ్రహాము పేరు కలిగింది. అంటే అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో. మనుషులతో స్నేహం చేస్తే ఆ స్నేహంలో కొంతకాలం తర్వాత కానీ ఏదో సందర్భంలో కానీ కొన్ని సందర్భాలను బట్టి మనుషులు దూరమయ్యే సందర్భాలు ఉన్నాయి. మనుషులు మనల్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. మనుషుల వలన కీడు సంభవించే సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుని స్నేహితునిగా మన జీవితంలో కలిగి ఉంటే, దేవునికే మన స్నేహితం అయిపోతే ఇక మనకు ఏ కీడు సంభవించదు, అంతా మేలే. అయితే నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు చూద్దాం. ఒకసారి ఒక 2 వచనాలు చూద్దాం. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అనేది చూద్దాం. పిల్ల సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో అట్టివాడు, దుర్దశ మహర్దశ కాదు, దుర్దశలో కూడా అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. నిజమైన సహోదరుడు లక్షణం కనబడతా ఉంది. విడిచిపెట్టడట, నిజమైన స్నేహితుడు. ఓకే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుని యొక్క లక్షణం విడిచిపెట్టడు. నీకు దుర్దశ వచ్చినా కానీ, దీనస్థితిగా నువ్వు దరిద్రులుగా ఉన్నా కానీ నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, నీకు బాగుచిన. అతడు నిజమైన స్నేహితుడు. ఈ లక్షణం కలిగి ఉన్న వ్యక్తి నిజమైన స్నేహితుడు. ఒకవేళ ఆమె స్త్రీ అయితే ఆమె నిజమైన స్నేహితురాలు. ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. మేలు కోరుతాడు. నిజమైన స్నేహితుడు మన మేలు కోరుతాడు. మన మేలు కోరేవాడు నిజమైన స్నేహితుడు. మన కీడు కోరేవాడు కపటమైన అబద్ధమైన స్నేహితుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు కోరేటువంటి ఈ స్నేహితుడి యొక్క లక్షణాల్లో 2వ లక్షణంగా మనకు కనబడతా ఉంది. మేలు చేస్తాడు. మేలు కోరి స్నేహితుడు గాయము చేయను. మనం సరైన ప్రవర్తనలో లేనప్పుడు, మనం తప్పిపోతున్నప్పుడు మనకు కొన్ని మంచి మాటలు మనకు చెప్తాడు. ఆ మాటలు మనకు ఎలా ఉంటాయంటే హృదయంలో గుచ్చుకుంటాయి. ఈ తప్పు చేయొద్దని అంటాడు. అప్పుడు మనం ఇతరే శత్రువుగా అనిపిస్తాడు. ఏంటి నా గురించే ఇంత జప చేస్తున్నాడని మనం అనుకోకుండా ఆ మాట విని, ఆ మాట ప్రకారంగా లోబడి అతను చెప్పిన మంచి మాట మనం స్వీకరిస్తే మనకు మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, గాయం చేస్తారు హృదయంతో. మంచి మాటలతోనే మంచి మాటలు చెప్పినా కానీ అవి మనకు గాయములుగా అనిపిస్తాయి. అయినా కానీ అవే తీసుకోవాలి. మనల్ని పొగిడే వాళ్ళు వద్దు, మనల్ని ముగుసు చేసే వాళ్ళు వద్దు. ఎందుకంటే దాని తర్వాత పరిణామం వేరే విధంగా ఉంటుంది. లోకంలో సామెత ఏంటంటే తేనె పూసిన కత్తి, పైకి తేనె తీయనైన మాటలు, కానీ లోపల ఏముండాలంటే కత్తి ఉంటుంది. తినాలని సడన్గా డైరెక్ట్గా వెళ్ళిపోతే తెగిపోతారు, నాలుగు తెగిపోతారు. చేతులు తీసుకోవాలని చేయి తెగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన స్నేహితుని యొక్క లక్షణాల్లో ఒకటి చూసాం ఇందాక. నిజమైన స్నేహితుడు విడువాడు, ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుని యొక్క లక్షణం మేలు కోరుతాడు, మేలు కోరేవాడు నిజమైన స్నేహితుడు. ఒకరోజు అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టి తన జీవితంలో అంత భక్తిమయమే. విశ్వాసము తండ్రి అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మన జీవితంలో కూడా
నిజమైన స్నేహితులను మనం కలిగి ఉండాలి. మన జీవితంలో నిజమైన స్నేహితులు ఎవరని ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు మాటలు విని విశ్వసించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారో వీరే నిజమైన స్నేహితులు. లోకంలో ఉన్న స్నేహితులు చివరికి మోసమే చేస్తారు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, ఈ సహోదరులే నిన్ను బాగు చేసేవాళ్ళు, నీ మేలు కోరేవాళ్ళు. నిజమైన స్నేహితులు వీరే. ఇక అంతేకాదు, మన ప్రాణాన్ని బాగుపరిచేవాడు, మన ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఏ స్నేహితుడు కూడా తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన దాఖలాలు లేవు. ప్రాణం తీసిన దాఖలాలు ఉన్నాయి కానీ ప్రాణం పెట్టిన దాఖలాలు లేవు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువ ప్రేమ ప్రాణం పెట్టినటువంటి ఆయన ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. మరి చదువుదాం ఈ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడితే చాలా గ్రేట్ అంటారు. అలా ప్రాణాలకు తెగించి స్నేహితులను కాపాడితే ఇదిగో నిజమైన స్నేహితులని లోకం చెప్పుకుంటారు. అయితే యేసుక్రీస్తు చేసింది ఏదో అగ్నిలో కాలిపోయే సందర్భంలో, ప్రమాదం నుండి భూమి మీద ఏదైనా ఒక వెహికల్ కింద పడే సందర్భంలో కాపాడడం కాదు. భయంకరమైనటువంటి నిత్యాగ్ని దండన, నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఆయన ప్రేమించడం జరిగింది. ఇందులో ప్రేమ ఉంది. నిజమైన స్నేహితుడుగా మనం కనపడతా ఉన్నాడు. దుర్దశలో ఉన్నప్పుడు పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారమైనటువంటి మనల్ని, దుర్దశలో దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని తన ప్రాణం పెట్టి కాపాడాడు. మన మేలు కోరాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన నిజమైన స్నేహితుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడే. అయితే ఆయనకు మనము నిజమైన స్నేహితులుగా ఉన్నామా? ఇది పాయింట్. స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇంకొకరిని బాగా ప్రేమిస్తారు, నిజమైన స్నేహితులుగా ఉంటాడు. అవతల సైడ్ ఉన్న వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి. యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు అయితే, యేసుక్రీస్తుకు నిజమైన స్నేహితులుగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలో అక్కడ చెప్పాడు చూడండి. అక్కడే 15వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నింటినీ చేయాలి. చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను నిజమైన స్నేహితుడిని, మీ మేలుకోయేవాడిని. మీకు దుర్దశలో మిమ్మల్ని విడవకుండా ప్రేమించేవాడిని. అయితే నాకు మీరు స్నేహితులుగా అనిపించాలంటే, నేను చెప్పే మాటలు మీరు ఏం చేయాలంటే పాటించాలి. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నింటినీ చేసిన ఎడల స్నేహితుడు, చేయకపోతే నో ఫ్రెండ్. చేయాలి. నిజమైన స్నేహితుడు ఆయన. మనము నిజమైన స్నేహితులుగా యేసుక్రీస్తుకు ఆయన లైఫ్లో అలా అగబడుతున్నాం. ఆయన దాసుడుగా పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తానన్నాడు. దాసుడు 15వ వచనంలో చివరి లైన్ చూడండి. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. మీరు ఫ్రెండ్స్.
ఆయన నిజమైన స్నేహితుడు. అయితే మనం ఆయనకు స్నేహితుడుగా అలా మన జీవితంలో కనబడతా ఉన్నాం, ఆయనతో స్నేహం చేస్తూ ఉన్నాం. ముఖ్యమైన దేవుని పిల్లలారా, అలా ఉండాలనే ఈ యొక్క మాటలు ప్రియులారా. లోకంలో సామెత, ఆ సామెతలో ఏముందంటే, చినిగిపోయిన చొక్క అయినా నువ్వు కొనుక్కో, అయితే ఒక మంచి పుస్తకం కొనుక్కో అని సామెత ఉంది. ఒక ఆయన చెప్పాడు, చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. బట్టలు సరిగా లేకపోయినా పర్వాలేదు, ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే అది నువ్వు చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది. అది నువ్వు ఏ టైంలో అయినా చదువుకోవచ్చు, అర్ధరాత్రి చదువుకోవచ్చు, తెల్లవారుజామున సరే చదువుకోవచ్చు. అంటే ప్రతి సమయంలో 24/7 ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఆ పుస్తకం నీ దగ్గర ఉండాలి. నీకు మేలు చేసేది, నీకు జ్ఞానం ఇచ్చేది, నీకు సరిచేసే విధంగా ఆ పుస్తకం ఉండాలి. ఆ పుస్తకమే నీకు నిజమైన స్నేహితుడు. ఈరోజు యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడే, అయితే ఆయన శరీర ప్రకారంగా మన మధ్యలో లేడు. ఆయన మాటలతో కూడినటువంటి పుస్తకము లిఖించబడి ఉంది, అది బైబిల్. ఈ బైబిల్ నీ చేతిలో ఉంది, 24 గంటలు నీ చేతిలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఆల్రెడీ నువ్వు తీసుకొని చదువుకోవచ్చు. శరీర ప్రకారంగా ఒక మనిషి, ఒక ఫ్రెండ్ నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఇంటి దగ్గర నువ్వు ఫోన్ వస్తే ఇంటికి వెళ్ళిపోతాడు. నీతో ఉండి ఎల్లప్పుడూ నిన్ను సరిచేసే ఫ్రెండ్ ఎవరో కాదు, ఇదిగో దేవుని వాక్యమే, ఆ పుస్తకమే ది బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి పుస్తకము ఎలాంటిదంటే ఒక నిజమైన స్నేహితుడు లాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నాకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఈ స్నేహితుడిని నమ్మితే నాకు మేలు, అంతా మేలు. లోకంలో ఉన్న స్నేహితులు నమ్మామంటే ఏదో ఒక రోజు చివరికి మన లైఫ్లో ముంచేస్తారు. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు, ఆయన మాటలతో కూడినటువంటి గ్రంథం, ఈ పుస్తకమే మనకు నిజమైన స్నేహితుడుగా మన మధ్యలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్నేహితులతో సహవాసం చేయాలి. ఈ స్నేహితులతో సహవాసం చేస్తే మనకు మేలుగా మన జీవితంలో ఎన్నో అనుభవాలు రుచి చూస్తాం. ఈ యొక్క మాటలు వినటువంటి మీరందరూ మరి నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారు, మరి ఆయనతో స్నేహంగా ఉంటూ దేవుడితో స్నేహం ఉండాలి, అపవాదికి దూరం ఉండాలి. ఈ యొక్క మాటలు మీరందరూ జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని వరకు ఉన్నతంగా బ్రతకాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తాం. పిల్లలు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతారు. నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రపంచ మానవాళి యొక్క మేలు కోరిన ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన జీవితాన్ని అర్పించాడు. నిజమైన స్నేహితుడుగా కనబడతా ఉన్నాడు ఆయన. మేము కూడా ఆ యేసు మాటలు, తండ్రి రాయించిన మాటలు మా జీవితంలో పాటిస్తే మేము నిజమైన స్నేహితులుగా మేము కూడా మా జీవితంలో కనిపిస్తాం. ఆయన ఈ యొక్క మాటలు తెలుసుకునేటువంటి మేమందరం ఆయన ఈ లోకాన్ని తండ్రి క్షమించి ప్రేమించి మేలు కోరుచు ఆయన మాకు కీడు చేసినా కానీ మేము మాత్రం నిజమైన స్నేహితులుగా తండ్రి మా జీవితంలో నడుచుకుంటూ అనేకులను తండ్రి రక్షించే విధంగా మా జీవితంలో తండ్రి ఎల్లప్పుడూ తండ్రి నీ యొక్క వాక్యానికి విధేయత ఇస్తూ ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఆయన కాపాడగలిగే సహాయత దయచేయమని కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకున్నామని ఆయన వాక్యం వల్ల తండ్రి మేమందరం స్నేహితులుగా ఉంటూ నీ పైన జరిగించి నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే మంచి భాగ్యం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.